ఫస్టు ఓ వార్తలాగానో లేకపోతే ఒక అదేదో దాంట్లో ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఈ రూట్లోనే చర్చ నడుస్తున్నాయి, కానీ అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ప్రేమోన్మాదానికి కారణం ప్రతి ఒక్కళ్ళం అవుతున్నాం. నెంబర్ 1, సినిమాలలో వెంట పడటం హీరోయిజం. వెంట పడ్డప్పుడు మొదట హీరోయిన్ అసహించుకుంటుంది, ఆ తర్వాత ప్రేమిస్తుంది. హీరో తన్నులు తింటేనో జైలు పాలైతేనో ఇలాంటి సంఘటనలు ఒక స్ఫూర్తిగా తీసేసుకుంటుంది యూత్. కానీ సినిమాల్లో హీరో అంటే ఆ 2.5 గంటలు అయిపోయాక వాడిదో నాడు వెళ్ళి నటించుకుంటాడు, వేరే సినిమాలు తీసుకుంటాడు. కానీ నిజ జీవితంలో అది ఉండదు. ఒక్కసారి ఆ ఉన్మాద కేసులో అరెస్ట్ అయితే జీవితకాలం వెంటాడుతుంది. ఇక నీ ఉద్యోగం ఉండదు, నీ బ్రతుకు ఉండదు, నాశనం అయిపోతుంది. అది అబ్బాయికి తెలియాల్సినటువంటి నిజం, చెప్పాల్సిన నిజం. ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ అనేటువంటిది నువ్వు బాధ్యతగా ఉండి చేయాల్సింది. నీ చదువు పూర్తి కావాలి, నీ ఉద్యోగం పూర్తి కావాలి, నువ్వు ఒక చోట సెటిల్ అయితే చేయాల్సినటువంటిది. అలాంటిది కాకుండా ఇప్పుడు చదువుతున్నప్పుడే ప్రేమించేయాలి, కనబడ్డ అమ్మాయి నల్ల లైన్ వేసుకోవాలి, ఆ పైన చదువు వదిలేసి గాలికి తిరగాల, ఏదేదో చేసేయాలి. ఇది అబ్బాయిలకు పుడుతున్నటువంటి దరిద్రాన్ని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఆపాలి, లేదా కాలేజీల్లో ఉన్నటువంటి లెక్చరర్స్ విషయం గ్రహించి తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. బట్ అది ఎవరికి వాళ్ళకి భయమే. కౌన్సిలింగ్ ఇస్తే టీచర్ల మీద దాడులు చేస్తున్నారు, చెప్పడానికి తల్లిదండ్రులకు భయం అయిపోతుంది ఫైనల్, లేదా అతి ప్రేమ అవుతుంది. ఇది అబ్బాయిల విషయంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద తప్పు. ఇక అమ్మాయిల విషయంలో ఖచ్చితంగా అవతల అబ్బాయి ప్రేమిస్తున్నాను అన్నాడు అంటే కనుక నాకు ఇష్టం లేదు, నా జీవితం ఒక గోల్ ఉంది, నేను ఇట్లాంటి దరిద్ర పని చెయ్యను అని చెప్పాలి. అలా కాకుండా కొన్ని రోజులు చూద్దాం, ముందు ఫ్రెండ్షిప్ చేద్దాం, తిరుగుదాం మనం ఆ తర్వాత అని కనుక ముందుకు వస్తే వాడు ఇంట్లో దొంగతనం చేసైనా లేకపోతే కష్టపడైనా డబ్బులు సంపాదించుకొస్తున్నాడు, అదంతా ఈ అమ్మాయి మీద ఖర్చు పెడుతున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక నాకు నచ్చలేదని ఈ అమ్మాయి చెప్తే అప్పుడు ఎందుకు నచ్చలేదని దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. చివరికి అమ్మాయిలు ఇక్కడ డబుల్ గేమ్ ప్లే చేయకుండా ఉండాలి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు తిడతారు కొడతారు అన్నటువంటి పేరుతో అబ్బాయిలతో చెప్తుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళ మీదకే దాడులకు తెగబడుతున్నటువంటి సంఘటన నిన్న విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలో కానీ ప్రేమోన్మాదపు సంఘటనలో జరుగుతున్నటువంటిది. అది అబ్బాయిల్ని వాడుకుని వదిలేద్దాం అన్నటువంటి ధోరణి ఏదైతే కొన్ని సినిమాల్లో కనబడుతున్నటువంటి హీరోయిన్లకి లేకపోతే హీరోయిన్ల ఫ్రెండ్ల క్యారెక్టర్లోని చూసుకుని వీళ్ళు అట్లా తయారవుతున్నారు. ఏంటి అంటే పేదరికం లేకపోతే మధ్యతరగతి వ్యక్తిత్వాలలో జీవితాలలో కోరినంతటి లగ్జరీస్ ఇవ్వలేరు. కాబట్టి ఆ లగ్జరీలు మన వెంట పడేవాడు గొర్రె అనుకున్నటువంటి కోణంలో చేస్తే ఆ గొర్రె అనుకుంటున్నాడు కసాయిగా మారుతున్నాడు, వీళ్ళని గొర్రెలుగా చేస్తున్నాడు, నరుకుతున్నాడు. ఇక్కడ ఇది వినడానికి అసహ్యంగా ఉండేటటువంటిదే, బట్ వాస్తవం నిజం. నిర్భయంగా మాట్లాడుకుందాం. ఆడపిల్లలు అబ్బాయిలు ప్రేమించుకోవాలి అనుకున్నప్పుడు ముందు మీ చదువులు పూర్తి చేసుకోవాలి, ఉద్యోగాల్లో స్థిరత్వం సంపాదించుకోవాలి, ఆ తర్వాత ప్రేమించుకుంటే తప్పులేదు. లేదా ప్రేమించుకునేటప్పుడు బాధ్యతగా ఇద్దరు ఉంటే తప్పులేదు. కానీ అదేదో ప్రతీకారాలు సినిమా స్టైల్ ఆఫ్ ప్రేమలతో ఇద్దరి జీవితాలు నాశనం అవుతున్నాయి, ఇరు కుటుంబాల జీవితాలు నాశనం అవుతున్నాయి. అబ్బాయిల విషయంలో అమ్మాయిల కుటుంబాల జీవితంలో, అమ్మాయిల విషయంలో అబ్బాయిల కుటుంబాల విషయాలు నాశనం అవుతున్నాయి. అందరూ సర్వనాశనం అవుతున్నారు. అదే ఇళ్లలో మళ్ళీ ఆడపిల్లలు ఉంటున్నారు. ఈ విషయం మర్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రేమ ఉన్మాదాలకి కట్టడి జరగాలంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి, విద్యాసంస్థలు బాధ్యత తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అవ్వకుండా ఇట్లాంటి దరిద్ర పనులకు వెళ్ళకూడదు అన్నటువంటిదే. అంటే ప్రేమని దరిద్రం అంటలా నేను, ఈ దాడులు ఈ వ్యవహారాలకు వెళ్ళడమే దరిద్రం. ప్రేమించుకోవడానికి ముందు మనం బాధ్యత పూర్తి చేయాలన్నటువంటి అంశం మిస్ చేసుకుంటేనే ప్రమాదం.